సో మనం లీడ్స్ కావడానికి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో చాలా యాడ్స్ క్రియేట్ చేస్తామండి. ఇప్పుడు యాడ్ చూసారు కదా. ఇలాంటి యాడ్లు క్రియేట్ చేసుకొని ఎలా లీడ్స్ తీసుకురావచ్చు. ఇప్పుడు IamFit.in అనే వెబ్సైట్ కి నేను లీడ్స్ క్రియేట్ చేయడానికి అంటే నాకు లీడ్స్ కావాలి, నాకు బిజినెస్ లీడ్స్ కావాలి. దానికోసం కంప్లీట్ గా నేను ఏం చేస్తున్నా అంటే ఎలా లీడ్ క్రియేట్ చేయాలి, ఈ విధంగా మనకు ఎలా మనం ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ మనం ప్రమోట్ చేసుకోవాలి, ఎలాగా మనం లీడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎలా మనం క్రియేట్ చేస్తాం. సో దానికోసమే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటే కంప్లీట్ గా నేను రియల్ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఇక్కడ హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. సో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనము చేసుకోవచ్చు, ప్రతి ఆప్షన్ నేను ఇన్ డీటెయిల్ గా రియల్ టైంలో చేసి చూపించానండి. మీరు ఏదైనా కంప్లీట్ గా నేర్చుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఒక బిజినెస్ కి లీడ్స్ ఎలా క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ కంటెంట్ ని వీడియోని అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ లోను ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఫేస్బుక్ బిజినెస్ షూట్ యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఉన్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ బిజినెస్ షూట్. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు రీల్ అప్లోడ్ చేస్తే మనము క్రియేట్ రీల్ క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ రీల్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైతే ఆప్షన్ ఉందో యాడ్ ఫోటో చేసుకున్న తర్వాత మనం ఏదైతే మనము వీడియో అనుకుంటున్నామో ఆ వీడియో ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే మన వీడియోకి కస్టమ్ తమ్నెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఆప్షన్స్ కావాలన్నా ఇక్కడ కస్టమ్ తమ్నెయిల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కస్టమ్ తమ్నెయిల్ అనేది మనం క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అనే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అందులో ఇక్కడ చూడండి కస్టమ్ తమ్నెయిల్ యాడ్ చేస్తున్నాను. సో ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ ఇక్కడ మనము తీసుకొని అప్లోడ్ చేసుకోవాలి. సో కస్టమ్ ఇమేజ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అంటే మీరున్న స్క్రీన్ లో కనుక మీకు మంచి తమిళ ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆప్షన్ ఏంటంటే కొలాబరేషన్. ఎవరికైనా మీరు ఫేస్బుక్ పేజ్ కొలాబరేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది. మరి ఇన్స్టాగ్రామ్ కి మాత్రం మొబైల్ నుంచి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు మ్యూజిక్ చేంజ్ చేసుకోవడానికి మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. వద్దనుకుంటే నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటాయి. క్రియేట్ ప్లేలిస్ట్ లో మీ ఏదైతే మీ ప్లేలిస్ట్ ఉందో దాన్ని యాడ్ చేసుకోండి. గ్రూప్ లో మీకు ఏమేమి గ్రూప్స్ అయితే ఉన్నాయో టాప్ 3 గ్రూప్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు టాప్ 3 గ్రూప్స్ ఉన్నాయో అవి మీరు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ మంది ఉన్న గ్రూప్స్. తర్వాత మనకు అన్ని ఆప్షన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము షేర్ చేసుకోవాలి. ఏదైతే మనకు తమిళ మనం ఇక్కడ ఇచ్చామో ఆ తమిళ మన ఇక్కడ ఉంటుంది. అది ఇక్కడ కంప్లీట్ గా చెక్ చేసుకొని మనం షేర్ చేసుకోవాలి. ఇక్కడికి మన షేరింగ్ టాస్క్ అయిపోయింది. అర్థమైందా? సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఫేస్బుక్ వెళ్ళిపోయింది, ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం ఏంటిది యాడ్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసమే మనం యూజ్ చేసుకోవాల్సింది ఏంటంటే facebook.com/manage. ఇక్కడ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు లీడ్ జనరేషన్ కి మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో క్రియేట్ తీసుకున్నాక మనకు కావాల్సింది లీడ్ జనరేషన్. క్లిక్ ఫర్ లీడ్ జనరేషన్. లీడ్ జనరేషన్ లో మీకు ఇన్స్టెంట్ ఫామ్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, కన్వర్షన్ అండ్ కాల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చేది ఏంటంటే కంప్లీట్ గా ఫామ్ ఇవ్వచ్చు, కాల్ ఆప్షన్ ఇవ్వచ్చు అండ్ వాట్సాప్ ఇవ్వచ్చు, నెంబర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను మాదాపూర్ ఐఎమ్ ఫిట్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నేను చేసేటప్పుడు ప్రాపర్గా చూడండి. మీకు ఇలా చేసుకోవాలనుకుంటే నాకు జస్ట్ హాయ్ అని పింక్ చేసి మీరు నాతో కనెక్ట్ అయ్యి కూడా మీరు యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ అండ్ కాల్ ఉంది, ఇన్స్టెంట్ ఫామ్ ఉంది, మెసెంజర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ ఉంది, కాల్ ఉంది, యాప్ ఉంది. అయితే మీకు ఇక్కడ ఆప్షన్ గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఫేస్బుక్ బిజినెస్ షూట్ లో మీకు టూల్స్ లో మీకు నెంబర్ ఆఫ్ ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్ మనం క్రియేట్ చేసుకుంటే ఎవరైనా మన డీటెయిల్స్ కనుక చూస్తే ఆ ఫామ్ లో ఎంటర్ చేస్తే మనకు కంప్లీట్ గా వచ్చేస్తున్నారు. దాన్నే మనం ఇన్స్టెంట్ ఫామ్ అంటాం. ఇక్కడ ఎన్నెన్న ఫామ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఫామ్ క్రియేట్ చేశాక ఎడిట్ ఆప్షన్ మీకు ఉంటుందండి. ఎన్ని ఫామ్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదే మీరు ఇన్స్టెంట్ ఫామ్ క్లిక్ చేస్తే మీకు వ్యూ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా కంప్లీట్ గా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోవాలి. సో లేదు నేను ఫామ్ యూజ్ చేయదలుచుకోలేదు, ఐ కెన్ యూజ్ కాల్ ఆప్షన్ యూజ్ చేస్తాను, జనరేట్ లీడ్ బై ఆస్కింగ్ పీపుల్ టు కాల్ యువర్ బిజినెస్ అంటే మీరు బిజినెస్ పెట్టుకోవచ్చు. తర్వాత లేదు నేను ఇన్స్టెంట్ ఫామ్ అంటే ఇన్స్టెంట్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి అంటే సేమ్ యాడ్ ని మీరు కాల్ గా ఇన్స్టెంట్ ఫామ్ గా రెండు విధాలు యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్ మీరు
ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అదే క్లిక్ చేసిన తర్వాత మన బడ్జెట్ ఇక్కడ పెట్టుకోవాలి, 150 రూపీస్. మాక్సిమం డైలీ స్పెండ్ విల్ బి 262 రూపీస్ వరకు డైలీ స్పెండ్ చేసుకోవచ్చు. మీకు లీడ్స్ అనేది 4 to 12 లీడ్స్ మీకు కన్ఫర్మ్ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ మీకు కన్ఫర్మ్ చేసేస్తుంది లీడ్స్ అనేది. తర్వాత మీరు ఇక్కడ లొకేషన్ పెట్టుకోవాలి. లొకేషన్ కంపల్సరీ అండి. ఇక్కడ లొకేషన్ మాదాపూర్. అయితే సార్ నేను మాదాపూర్ రేడియస్ వైజ్గా పెట్టుకోవాలనుకుంటా అంటే, మీరు ఏదైతే మీకు రేడియస్ ఉందో ఇక్కడ ఇక్కడ మీకు డ్రాప్ పిన్ ఉంటుంది. డ్రాప్ పిన్ ప్రకారంగా రేడియస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మీరు మీ యొక్క రేడియస్ నుంచి 4 కిలోమీటర్స్ వరకు మీరు పెట్టుకొని ఇది తీసేయచ్చు. సార్ 4 కిలోమీటర్ చాలా ఎక్కువ అంటే మీరు తగ్గించుకోవచ్చు. సో 4 కిలోమీటర్ మనం మినిమం పెట్టాం కాబట్టి అలాగే పెట్టేస్తాం. అయిపోయిన తర్వాత మీకు రీచ్ అనేది 4400 నుంచి 13,000 రీచ్లో 4 to 12 లీడ్స్ మాత్రమే మనకు వస్తాయి ఫామ్ ద్వారా. క్లిక్ ఫర్ నెక్స్ట్ తీసుకోండి. నెక్స్ట్లో ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే యూజ్ ఎగ్జిస్టింగ్ పోస్ట్. మీరు ఏదైతే ఎగ్జిస్టింగ్ పోస్ట్ చేశారో ఆ పోస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఏదైతే మనకు ఫామ్ ఉందో ఆ ఫామ్ ఇక్కడ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఫామ్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నాం, ఇక్కడ. ఫామ్లో మనకి ఏముంటాయంటే చూసుకోవడానికి మీకు ఇక్కడ ఆప్షన్ మొత్తం ఉంటుందండి. సో ఫామ్ చూసుకోవడానికి కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఫామ్ ఇక్కడ హ్యాపీగా చెక్ చేసుకొని మీకు కావాల్సిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ ఇన్ఫర్మేషన్ అండ్ థర్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత ఫామ్ క్రియేట్ చేసిన తర్వాత సెలెక్టెడ్ పోస్ట్ ఏదైతే మీరు వీడియో ఇచ్చారో ఫస్ట్ వీడియో అదిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్ నేను ఇన్స్టాగ్రామ్ కాకుండా ఫేస్బుక్ నుంచి సెలెక్ట్ చేసుకున్నంటే హ్యాపీగా మీరు ఫేస్బుక్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ ఫర్ కంటిన్యూ. అయిపోయిన వెంటనే మీకు మొత్తం ఆప్షన్స్ ఇక్కడ డూప్లికేట్ ఏం రాకూడదు. సో మీరు ఏమైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో ఇక్కడ చూడండి, కాల్ యాక్షన్, లర్న్ మోర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ మీకు ఉంటాయి. సో ఏదైతే మీకు ఉందో అవన్నీ కట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే బుక్ నో పెడుతున్నాను, ఏదైతే ఉందో బుక్ నో వచ్చేస్తుంది. మీకు ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో ఇవన్నీ కంప్లీట్గా మనము క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఆడియన్స్ యొక్క అడ్వాన్స్ ప్రివ్యూ వస్తుంది. అంటే మనకు ఎక్కడెక్కడ మనకు కాల్ ప్లేస్ అవుతుంది, ఎక్కడెక్కడ మనకు ఈ ప్రమోషన్ అవుతుంది, ఇది కంప్లీట్గా మీకు ఇక్కడ విజిబుల్ ఉంటుంది. అంటే కంప్లీట్ ప్లేస్మెంట్. మనకి ఏ ప్లేస్మెంట్ అయితే ఇష్యూస్ ఉన్నాయో అవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ సెర్చ్ రిజల్ట్స్ మాత్రం ఈ యాడ్ రావటం లేదు. సో ఈ విధంగా మనం మార్చుకొని సేవ్ చేసుకొని హ్యాపీగా మనం ఇక్కడ యాడ్ని పబ్లిష్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు కంప్లీట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. క్లిక్ ఫర్ పబ్లిష్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు వీడియో అనేది కంప్లీట్గా ఫామ్తో మీకు పబ్లిష్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎలాంటి యాడ్ అయినా హ్యాపీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు హ్యాపీగా కనెక్ట్ అవ్వండి నా ఛానల్కి. సార్ నాకు లీడ్ కోసం ఎలాంటి యాడ్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా మీకు ఉండాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.